ట్రావెలింగ్లో డే 2 జర్నీలో మేము చూసిన ఆలయాలు ఈశ్వరీదేవి మఠం, అలాగే బ్రహ్మంగారి మఠం, పోలేరమ్మ గుడి, కక్కయ్య సమాధి, బ్రహ్మంగారు నివసించిన ఇల్లు, రామాలయం రచ్చబండ, బ్రహ్మం సాగర్, ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. డే 2 జర్నీలో మేము 8 ప్లేసెస్ ఒకే రోజు కవర్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎక్కువ లెంతీ వీడియోస్ అయిపోతాయని చెప్పేసి నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా నేను డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 3లో బ్రహ్మం సాగర్ అయితే చూసారు కదా. ఇక పార్ట్ 4 వీడియోలో ఈశ్వరీదేవి గుహ అయితే చూసేద్దాం రండి. బ్రహ్మం సాగర్లో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ జర్నీ అన్నమాట. ఆటోలో స్టార్ట్ అయ్యాము. చూసారా, ఈ కాలువ అయితే కనిపించింది, నాకు బాగా అనిపించింది అనమాట. అందుకనే నేను ఇది షూట్ చేశాను. ఈ ఆటో అబ్బాయి ఎక్కడ షూట్ చేసుకోవాలి అంటే అక్కడ ఆటో ఆపాడనమాట. ఈ అబ్బాయే కాదు, నా ఈ జర్నీలో, ఈ 11 డేస్ జర్నీలో ప్రతి ఒక్కరూ కూడా చాలా కోఆపరేట్ చేశారనమాట. మా పిల్లలు చూసారా, చాలా కోపం వస్తుంది వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ దిగేసి నేనైతే షూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక యూట్యూబర్ కష్టాలు మరొక యూట్యూబర్కే తెలుస్తాయి అన్నమాట. ఒక యూట్యూబర్తో ఉండాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే యూట్యూబర్ ఎంతసేపు షూట్ చేయాలి, అన్నీ క్యాప్చర్ చేయాలనుకుంటారు. కానీ మనతో వచ్చిన వాళ్ళకి కాస్త విసుగ్గా ఉంటుందన్నమాట. ఎవరు ఏమనుకున్నా సరే, నా లక్ష్యం ఒకటే, మంచి కంటెంట్ నా సబ్స్క్రైబర్లకు అందించడమే అనమాట. అందుకోసమే ఈ ప్రయత్నం. మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడే అన్నమాట. మనం ఇక్కడి నుంచి ఈశ్వరీదేవి గుహకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఆటోలు, ఏ ఇతర ట్రాన్స్పోర్టేషన్ అయినా ఇక్కడి వరకే అన్నమాట. ఇక్కడి నుంచి మనం కాలినడకన కొండ ఎక్కాల్సి ఉంటుంది. అమ్మవారు గుహ కొండ పైన ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది. ఈశ్వరీదేవి గుహకి ఎవరైతే వెళతారో వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఫ్రీ భోజనం వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనం భోంచేసి బయలుదేరతాం. ఇవాళ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఇవాళ ఈశ్వరీదేవి మఠం, బ్రహ్మంగారి మఠం, పోలేరమ్మ గుడి, కక్కయ్య సమాధి, బ్రహ్మంగారు నివసించిన ఇల్లు, ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావి, రామాలయం రచ్చబండ, బ్రహ్మం సాగర్ చూసుకున్న తర్వాత నేరుగా ఈశ్వరీదేవి గుహకు చేరుకోవడానికి ఇక్కడికైతే వచ్చాం. నిజంగా ఈ భోజనం దొరకడం చాలా అదృష్టం అనిపించింది అనమాట. చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. ఉదయం నుంచి ఏమీ తినలేరు పిల్లలు, మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈశ్వరి అమ్మ గుహకి వెళ్ళడానికి ఇక్కడ వచ్చామన్నమాట. ఇక్కడ ఫ్రీగా భోజనం పెట్టారు, అందరికీ ఇక్కడ ఫ్రీగా భోజనం పెడతారు అనమాట. మీరు కనుక గుహకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ భోంచేసి వెళ్ళొచ్చు. ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహకు వెళ్తున్నాం. అక్కడ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్లోనే ఫ్రీ భోజనాలు పెట్టారనమాట. అక్కడ భోంచేసాము. ఇక బయలుదేరుతున్నాం. ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈశ్వరీదేవి అమ్మవారు గుహలో తపస్సు చేశారట. అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. మెట్లు అయితే ఈజీగానే ఉన్నాయి ఎక్కడానికి, కాస్త నడిచినట్టే ఉన్నాయి కాబట్టి మెట్లు అయితే చాలా ఈజీగా ఉన్నాయి ఎక్కడానికి. ఎక్కువ పెద్ద పెద్ద మెట్లు కాదు, సింపుల్గా నడిచినట్టే ఉంది కాబట్టి నడచొచ్చని అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి చాలా తిరిగేసాము. అయితే తెలుగంగా ప్రాజెక్ట్ ఎప్పుడైతే చూసామో అక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. పైగా ఎండగా ఉంది కదా, అక్కడ కాస్త అలసిపోయామన్నమాట. మధ్యలో ఫ్రీగా చెప్పాను కదా, మనం అక్కడికి రాగానే చిన్న రేకుల షెడ్ లాంటిది వేసుకుని ఉన్నారు. ఎవ్రీడే అన్నదానం చేస్తారట, ఫ్రీ భోజనం. మనకి ఇవ్వాలనిపిస్తే హుండీలో డబ్బులు వేయచ్చు, లేదంటే రసీదు రాసి డబ్బులు ఇవ్వచ్చు. చుట్టూతా కొండలు, అడవి ఇది. మనం ఇదిగో అన్ని మెట్లయితే ఎక్కాము, ఇంకా కనపడుతోంది. నేను ఎక్కడమైతే కాస్త స్లోనే, ఫాస్ట్గా ఎక్కలేను. పిల్లలు అయితే ఎక్కేస్తారు.
నెమ్మదిగా చేరుకోవాలి. చుట్టూ కొండలండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఎండలు అనమాట, చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, కొండలన్నీ కూడా వేడి సెగతో ఉన్నాయన్నమాట. కొంచెం గ్రీనరీ ఉంటే చల్లగా ఉండేది, కానీ చాలా వేడి కొండలు అనమాట ఇవి. నేను మొదట్లో మెట్లు చూసి చాలా సంబరపడ్డాను, కానీ చాలా ఉన్నాయన్నమాట మెట్లు. చాలా సింపుల్గా వాకబుల్ లాగా ఉన్నాయనుకున్నాను, కానీ మధ్యలో అంతా కూడా మెట్లన్నీ పగిలిపోయి ఉన్నాయన్నమాట. చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చాలా మెట్లు ఎక్కాము, కొన్ని మెట్లు అయితే ఈజీగా ఉన్నాయి, తర్వాత మాత్రం ఖచ్చితంగా కష్టంగానే ఉంది. మధ్యలో చాలా మెట్లు పగిలిపోయి ఉన్నాయి బండలు. ఎండ, తీవ్రమైన ఎండ. బ్రహ్మంగారి మఠం వాళ్ళు ఖచ్చితంగా చలువ పందిళ్ళు, వాటర్ ఫెసిలిటీ ఇది కొంచెం పెట్టాలి. ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది వస్తారా తక్కువ మంది వస్తారా అనేది కాదు, విజిట్ చేయాల్సిన ప్లేస్ కదా, కంపల్సరీ పెట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే వాటర్ ఫెసిలిటీ లేదు, మిడిల్లో ఎండగా ఉంది, బండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. బట్ మనం ఇంకా రీచ్ అవ్వాల్సి ఉంది, ఎక్కుదాం. చూసారా, మా పాప అయితే నాకంటే ముందు అయితే ఎక్కేసింది అనమాట. ఇద్దరు పిల్లలు కూడా నాకంటే ముందుగా ఎక్కేస్తారు. ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు వస్తూ ఉన్నారనమాట. చూసారా, వాళ్ళు కూడా వచ్చారనమాట, ఇలా ఎక్కుతూ ఉన్నారు. కొంత దూరం ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఒక షెల్టర్ లాగా ఉందన్నమాట, కాసేపు ఇక్కడ సేద తీరొచ్చు. అలాగే ఇక్కడ ఒక హనుమంతుడి విగ్రహం కూడా ఉందన్నమాట. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకా కొండ ఎక్కాల్సి ఉంటుంది. చుట్టూ కొండలండి, దట్టమైన అడవి ప్రాంతం అన్నమాట. అసలు ఇక్కడ వచ్చారు కదా, వాళ్ళు చంటి పిల్లల్ని తీసుకొని వచ్చారండి. ఈ లొకేషన్ మీరు కూడా ఒకసారి చూసేయండి, చుట్టూ ఎలా ఉందో చూడండి. ఇంతసేపు ఎండలో ఎక్కాం కదండి, కాసేపు అలసిపోయామన్నమాట. కాస్త షెల్టర్ చూడంగానే ఊరట అనిపించింది అనమాట. కాసేపు అయితే మేము కూర్చున్నాము, అలాగే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. ఇక మా పాప అయితే స్టార్ట్ చేసిందండి ఎక్కడం. ఇక్కడ వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వెనకలు కనబడుతున్నాయి కదా, ఇంకా ఉంది ఎక్కాల్సింది, వెళ్దాం. అనుకున్నంత ఈజీగా అయితే లేదు, ఎండ వల్ల. మెయిన్ చల్లగా ఉంటే, కాస్త వాటర్ ఫెసిలిటీ ఉండి నీడగా ఉంటే ఎక్కచ్చు. ఈ ఎండ ఇదంతా కూడా ఎనర్జీని గ్రాప్ చేస్తుంది. ఇదిగో ఇంకా పై వరకు చేరుకోవాలి. మొత్తానికి మధ్యలో హనుమంతుల వారు వచ్చారు, ఆయన అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఎక్కుతున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదిగోండి వచ్చేసింది. మొత్తానికి చేరుకున్నామండి. కాసేపు ఇక్కడ కూడా ఒక షెల్టర్ ఉందన్నమాట. ఇక కూర్చున్నాను కాసేపు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ షెల్టర్లో కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. ఎక్కడం కష్టమే, కానీ లొకేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే మీకు తెలుస్తోందా. నేనైతే అసలు చాలా ఎంజాయ్ చేశామన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కడపకు వెళ్తే తప్పకుండా ఈ గుహ అయితే చూడండి అని నేను సజెస్ట్ చేస్తున్నానండి. మొత్తానికి ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ మొహం కడుక్కొని కాస్త ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. కాసేపు ఇక్కడ కూర్చొని తర్వాత గుడి లోపలికి వెళ్ళామండి. మొదట రాగానే దర్శనానికి పంపరండి, కాసేపు కూర్చోమని చెప్తారనమాట. వాటర్ అలాగే టీ ఇచ్చారనమాట. అందరికీ టీ తాగమని చెప్పారు స్వామి, ఎందుకంటే కొండ ఎక్కి వచ్చి అలసిపోతారు కదండి, అందుకని టీ ఇచ్చారు. ఈశ్వరి అమ్మవారి గుహలో నాకు దర్శనం కంప్లీట్ అయింది. ఈశ్వరి అమ్మవారిని మేము దర్శనం చేసేసుకున్నాము. గుహలోకి వెళ్ళొచ్చాక ఇలాగా ఉందన్నమాట, చాలా బాగుంది. తప్పకుండా మీరు కనుక బ్రహ్మంగారి మఠంకి వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈశ్వరి అమ్మవారి గుహ చాలా బాగుంది. అక్కడ వరకు తీసుకొచ్చేసాము, లోపల వరకు. మొదట మేమైతే దర్శనం చేసుకుని వచ్చామండి. ప్రతి గుడిలో కూడా షూట్ చేసుకునే అనుమతి ఉండదు కదా, అయితే యూట్యూబర్ అనగానే ఈ స్వామివారు ప్రత్యేకంగా మనకు అనుమతించారనమాట, షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఇది గుహకు వెళ్ళే దారి అనమాట. ఇక్కడ చూసారా ఎలా ఉందో. మనం ఈశ్వరి అమ్మవారి గుహలో ఉన్నాము.
ఈ గుహలోనే అమ్మవారు 14 సంవత్సరాలు తపస్సు చేశారంట. మనం ఒకసారి చూద్దాం. ఎవరు ఈ గుహకు వెళ్ళినా నేను ఖచ్చితంగా చెప్తానండి, ఒక అద్భుతమైన అనుభూతి అయితే పొందుతారనమాట. చాలా గొప్పగా ఉంటుంది. చూసారా గుహ ఎలా ఉందో? వెళ్ళంగా వంగి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మనం పూర్తిగా నడవలేమన్నమాట. ఫుల్గా నిలబడి వెళ్ళటానికి లేదు, కాస్త బెండ్ అయ్యి సగానికి మనం వంగి వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో మళ్ళీ మనం హైట్ కూడా తగులుతుంది, చూసుకొని నడవాల్సి ఉంటుంది. చాలా బాగుంది ఈ గుహ. నేను మెట్లెక్కి వచ్చినప్పుడు చాలా శ్రమ పడ్డాను కదా, ఇక్కడికి లోపలికి వచ్చాక శ్రమ అంతా పోయింది నిజంగా. ఇదిగోండి ఇక్కడ వంగి రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంత దూరం అయితే మనం ఖచ్చితంగా ఇలా సగానికి వంగి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నిలబడి నడవటానికి రాదన్నమాట. మొత్తానికి ఈశ్వరీదేవి అమ్మవారు తపస్సు చేసిన గుహ లోపలికి ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. రండి వెళ్దాం. ఇది మేము రెండోసారి దర్శనం చేసుకోవటం అండి. ఫస్ట్ మేము దర్శనం చేసేసుకున్నాం. యూట్యూబర్ అనగానే స్వామి ప్రత్యేక అనుమతి ఇచ్చారనమాట. మీ అందరి కోసం షూట్ చేయడానికి నేను రెండోసారి దర్శనం చేసుకున్నాను. చాలా గొప్ప అనుభూతి కలిగింది. మీరు కూడా చాలా లక్కీ అండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూసారా, చాలామందికి ఈ దర్శనం దొరకదండి, చాలా కష్టపడాలి, ఎక్కాలి. చాలామంది కడప బ్రహ్మంగారి మఠం వచ్చినా కూడా ఈశ్వరీదేవి గుహకైతే రారండి. మీకు మరొక సస్పెన్స్ విషయం చెప్పనా అండి? ఈ గుహలో ఇదిగోండి, ఇదేంటో తెలుసా? ఈ గేట్ వేసి ఉన్నది శ్రీశైలంకు వెళ్ళే సొరంగ మార్గం అండి. అలాగే దీని ఎదురుగా ఇంకో దారి ఉంటుందండి. ఆ సొరంగ మార్గం తిరుపతికి వెళ్ళే సొరంగ మార్గం. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ సొరంగ మార్గం నుంచి వెళ్తే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చట. చూసారా ఈశ్వరీదేవి అమ్మవారి గుహలో పైన ఎలా ఉందో చూసారా? మీకు నచ్చిందా? ఈ గుహ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఈశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. మళ్ళీ స్వామి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడంతో షూట్ చేసుకోవడానికి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఎవరైనా ఈశ్వరీదేవి, ఎవరైనా బ్రహ్మంగారి మఠం వస్తే తప్పకుండా ఈశ్వరీదేవి అమ్మవారి గుహను చూడండి. ఇక్కడ 2 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలంకి, ఒకటి తిరుపతికి వెళ్ళే గుహలు ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇక్కడున్న మట్టి ఏదైతే ఉందో ఈ మట్టిని తీసుకెళ్ళి కుంకుమలో కలుపుకుంటారనమాట. కుంకుమలో కలుపుకొని బొట్టులాగా పెట్టుకుంటారట. నేను తీసుకున్నాను. ఈశ్వరీదేవి అమ్మవారి గుహకు వచ్చే భక్తుల్ని ఒకేసారి అందరినీ లోపలికి రానివ్వరండి. కొద్ది మందిని మాత్రమే లోపలికి తీసుకువెళ్తారు. వారి దర్శనం పూర్తయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఇలా దర్శనానికి తీసుకువెళ్తారు. రెండోసారి మా దర్శనం పూర్తయింది. ఇక మేము రిటర్న్ అయ్యామన్నమాట. చూసారా, ఇలా సగానికి బెండ్ అయ్యి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మనం నిల్చుని నడవగలుగుతామన్నమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ప్రతి ఒక్కరికి ఇచ్చే అడ్వైస్ ఒకటే, ఈశ్వరీదేవి గుహను ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి. మా అబ్బాయి చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు కదా, అసలు చాలా అంటే చాలా అన్నమాట. ఇవాళ వాడి బర్త్డే అన్నమాట. బర్త్డే రోజు ఇవన్నీ దర్శనం చేసుకోవటం వాడి ఫేస్లో ఎప్పుడూ చూడనంత గొప్ప అనుభూతి, ఆ ఫీలింగ్ నేను చూశాను అన్నమాట. పిల్లలిద్దరూ కూడా ఈ లొకేషన్ చూసాక చాలా ఎక్సైటెడ్ అనమాట. చాలా అసలు వాళ్ళ ఫేస్లో నేను ఎప్పుడూ చూడనంత ఆ గొప్ప అనుభూతిని అయితే చూశాను. చూసారా, ఇది మా లైఫ్లో, మా ముగ్గురి లైఫ్లో ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ అనమాట, ఈ ప్లేస్ని విజిట్ చేయటం. ప్రత్యేక అనుమతితో నేను ఈ షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం తప్పకుండా చూడండి. ఈ గుహ చాలా బాగుంది, చాలా విశిష్టమైన గుహ. అమ్మవారు 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారంట. స్వామివారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. తిరుపతికి అలాగే శ్రీశైలంకి వెళ్ళటానికి గుహలు కూడా ఉన్నాయి లోపల. ఫుల్ డీటెయిల్స్ ఒకసారి స్వామివారిని అడిగి మనం తెలుసుకుందాం. ఈశ్వరీదేవి అమ్మవారి గుహ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఏ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏ వీడియో మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మొత్తానికి గుహలో నుంచి అయితే బయటకు వచ్చేసాం. చూసారా, బయట అయితే ఇలా ఉంటుందన్నమాట. గుహ బయట ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి. ఈశ్వరి అమ్మవారి గుహని దర్శించుకున్నాము. స్పెషల్ అనుమతితో మనము లోపల షూట్ కూడా చేసుకున్నాం అన్నమాట.
అవన్నీ కూడా ఎడిట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఇక దిగడం స్టార్ట్ చేసాము. ఇక దిగేసి రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరాల్సి ఉంది. ఇదిగో దిగడం మొదలు పెట్టాము. ఎక్కడానికి మాత్రం బాగా కష్టపడ్డాము. సీరియస్లీ కొంచెం దూరం నడిచినట్టు అనిపించింది, కానీ ఒక్కటి మాత్రం అనిపించింది, లోపల గుహ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుంది అని నేను అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. చెమట బాడీ మొత్తం ఒక స్వెట్ ఒకలాగా వచ్చిందనమాట. భలే అనుభూతి కలుగుతుంది. చాలా అంటే చాలా అనుభూతి. ఆ గొప్ప అనుభూతిని నేను మాటల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. మీరు సొంతంగా మీ కళ్ళతో చూస్తే ఆ గుహ లోపల ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఎలా ఉంటుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది. తప్పకుండా ట్రై చేయండి చూడడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కిన కష్టం లోపలికి వెళ్ళంగానే పోయిందండి. నిజంగా అప్పటి వరకు నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఎండ మెట్లన్నీ సరిగ్గా పగిలిపోయి ఉన్నాయి, చాలా కష్టపడి ఎక్కాము, వాటర్ లేదు సరిగ్గా. చాలా ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే నోట్లో నాలుక డ్రై అయిపోతుంది. ఎండలు కదా, చుట్టూతో కొండలు. అసలు ఈవెన్ నేను ఎలా ఉన్నానో కూడా నాకు తెలీదు కెమెరాలో. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చాలామంది చాలా ఏళ్ళు నన్ను మేకప్లో చూసి ఉంటారు కదా. ఇక్కడ హనుమంతులు ఇందాక చూసాం కదా, అప్పుడు దండం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి బయలుదేరదాం. మనం ఇక్కడి నుంచి చేసే ప్రయాణానికి ఆ హనుమంతుడి ఆశీస్సులు మనకు కావాలి, శక్తి కావాలి. మాకు ప్రసాదించమని వేడుకుంటూ దిగుతున్నాను. ఎక్కడంతో కంపేర్ చేస్తే దిగడం కాస్త ఈజీగానే ఉంటుంది. చుట్టూతో అడవి, దట్టమైన అడవి, ఎండిపోయిన చెట్లు. మనకి కింద అయితే మనం భోంచేసాం కదా, ఆ ప్లేస్లో అయితే కోతులు, డక్కులు, కోళ్ళు ఇలా రకరకాలుగా ఉంది. పిల్లలు అయితే దిగేశారు. కాస్త నిదానంగానే దిగుతాను. వాళ్ళు మధ్య మధ్యలో నన్ను చీవాట్లు పెడుతూ ఉంటారు. ఎస్, అవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి. నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఆడుకుంటూ వెయిట్ చేస్తూ. ఇప్పుడు వెళ్తే చెప్తారు ఎంతసేపు దిగుతావేంటి అని. ఇదిగో ఈ మెట్లన్నీ ఎక్కి మనం పైన ఈశ్వరీదేవి అమ్మవారి గుహనైతే సందర్శించుకున్నాం. స్టార్టింగ్లో మెట్లు చూసారు కదా, స్టార్టింగ్లో మెట్లు చాలా బాగున్నాయండి. ఒక టైం దాటిన తర్వాత కొన్ని మెట్లు అయితే చూసారా ఇలా పగిలిపోయి ఉన్నాయన్నమాట. అసలు చాలా టఫ్గా ఉందన్నమాట. ఇది ఎందుకు ఇలా పగిలిపోయిందో కానీ మిడిల్లో ఇవి ఎక్కడానికి చాలా కష్టపడ్డామండి. ఇక్కడున్న మెట్లన్నీ, బండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇది కావాలని పగలగొట్టారా ఏంటి, రిపేర్ కోసం పగలగొట్టారా, అసలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఇవి బాగుంటే బాగుండేది నిజంగా. కొంచెం నీడకి షెల్టర్ కూడా వేస్తే బాగుంటుంది. దేవస్థానం వాళ్ళు కన్సిడర్ చేయాలి, దీన్ని ఆలోచించాలి. చూసారా ఈ మెట్లన్నీ ఎలా ఉన్నాయో, మొత్తం పగిలిపోయి ఉన్నాయన్నమాట. మొదట్లో కొన్ని మెట్లు మాత్రమే బాగున్నాయి, అస్సలు నడవటానికి అస్సలు కన్వీనియంట్గా లేవన్నమాట ఈ మెట్లు అయితే. ఆల్మోస్ట్ దిగేసాము. నేను టైం అది అయితే చెక్ చేసుకోలేదు, బాగానే టైం తీసుకున్నాను. యాక్చువల్లీ ఎక్కడానికి ఎక్కువ టైం తీసుకున్నాను, బాగా ఎండగా ఉంది కదా. కాస్త ఇక్కడ భోజనం అది చేసి బయలుదేరాము. అక్కడ కూడా కాసేపు కూర్చొని వాటర్ తాగి తర్వాత వచ్చాము. ఫస్ట్ మెట్లు మాత్రం చాలా బాగున్నాయి నిజంగా. ఇలాగే మొత్తం ఉంటే బాగుండేది, అదే అనిపించింది. దిగేసాం. చూస్తున్నారా ఇదంతా ఈశ్వరీదేవి అమ్మవారి గుహకు వెళ్ళే చుట్టుపక్కలంతా ఇలా ఉంటుందన్నమాట. ఫుల్గా అడవి అని చెప్పాలండి. ఇక్కడ కనిపిస్తోంది కదా ఆ ప్లేస్, మనం మొదట భోజనం చేసాం కదా ఆ ప్లేస్ అండి. మెట్ల దారి, ఆ పక్కన నడకదారి కూడా ఉంది. అటు నడిచే వాళ్ళు కూడా నడిచారు యాక్చువల్లీ. ఈశ్వరీదేవి గుహ అయితే దర్శనం చేసుకొని కిందికి వచ్చామన్నమాట. వీళ్ళు కనిపించారు, వీళ్ళు మనతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. ఆ ప్రజలందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నారు. సరే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
స్వామి చెప్పండి. వీరభోగసంతరాయుడు రాకడ వస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు కదా, అది వచ్చిందని మేము నమ్ముతున్నాం. అది దానికోసం ధ్యానం చేయడానికి వచ్చాము. మేము గుంటూరు నుంచి వచ్చాము. ఇప్పుడు 7 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. దాని నుంచి ఎక్కడ ఉన్నాడు ఆయన, ఎప్పుడు వస్తాడు అని. దానికి వీరభోగసంతరాయుడు వస్తేనే అనంత పద్మనాభ స్వామి ఆరోగది తలుపు తెరుస్తారన్నది నిజం. ఇది ఆరోగది తలుపు తెరవాలంటే సిద్ధుడై ఉండాలి. ఆ సిద్ధుడి కోసమే వేట ఇది మాది. కానీ ఆయన ఎక్కడున్నాడో కూడా మేము తెలుసుకున్నాం. ఆరోగది తలుపు తీయడానికి గవర్నమెంట్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాడు వీరభోగసంతరాయుడు. ప్రస్తుతానికి ధ్యానంలో ఉన్నాడు, బయటకు వచ్చాడు. దీని గురించి ఎన్నో కాలజ్ఞానాలు రాశారు కూడా ఆయన. మేము వచ్చే టైం వచ్చింది దగ్గరికి. వాటికి నిదర్శనం ఆ అనంత పద్మనాభ స్వామి తెరిస్తేనే అరాచకము ప్లస్ సముద్రం పొంగిపోయి ప్రజలు చనిపోతారు అంటారు. కానీ అది నిజం కాదు. అది తెరవబోతేనే సునామీలు, వరదలు, అరిష్టాలు, అకాల మరణాలు ఇవన్నీ వస్తున్నాయి. దాన్ని తెరవడానికి సమయం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మేము ఆ వీరభోగసంతరాయుడు గురించి చేయడానికి వచ్చాం. ఇప్పుడు జనాలైనా నిజాన్ని గ్రహించట్లేదమ్మా. వచ్చారన్నా నమ్మరు జనాలు. వచ్చారన్నా పీఠాధిపతులు కానీ ఎవరైనా కానీ పట్టించుకునేది లేదు. ఆ టైంలో కరోనా వచ్చింది పట్టించుకోవాలి. ఇప్పుడు వీరభోగసంతరాయుడు వచ్చారన్నా నమ్మరు జనాలు. అట్లా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి తుఫాన్లు, ఎందుకు ఈ పొలాలు పోతున్నాయి అయినా అర్థం కావట్లేదు. జనాలు అర్థం చేసుకుంటే అన్నీ ఇదే జరుగుతాయి. మేము కూడా ఆయన కోసమే ఇది చేయాలని మనం అన్నీ తిరుగుతున్నాం. ఇంకా ఆయన వీరభోగసంతరాయుడు రాక కోసం జనాలు అర్థం చేసుకుంటే అన్నీ అంతా మంచిగా జరిగేది. ఆయన వచ్చాడు, ఆల్రెడీ ధ్యానంలో ఉన్నాడు ఆయన. అది అర్థం చేసుకుంటే ప్రజలు ఎప్పుడైనా ఇదైద్ది. చూశారు కదా వీళ్ళు ఏం చెప్తున్నారో. వీరభోగ వసంతరాయలు వస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అయితే ఆయన వచ్చారు అని వీళ్ళు చెప్తున్నారనమాట. అలాగే అనంత పద్మనాభ స్వామి ఆ టెంపుల్లో 6వ గది తలుపు తెరవాలి అని కూడా వీళ్ళు చెప్తున్నారనమాట. అందుకోసమే వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారని ప్రజలకు చెప్పాలనుకున్నారనమాట. మొత్తానికి ఈశ్వరీదేవి గుహ అయితే దర్శనం చేసుకొని కిందికైతే దిగేసాం. ఇక ఆటోలో మేము రూమ్కి అయితే బయలుదేరాం. ఈశ్వరీదేవి మఠం నుంచి ఆటోలో బయలుదేరాం. కాసేపట్లో మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. జర్నీ చూసారా ఎంత చక్కగా ఉంది కదా. లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాం. నేను బ్రహ్మంగారి మఠంలో దర్శించుకోవాల్సిన ప్రదేశాలన్నీ దర్శించుకొని ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి మైదుకూరు వెళ్ళాలి. మైదుకూరు నుంచి తిరుపతికి రీచ్ అవ్వాల్సి ఉంది. మన ఫైనల్ డెస్టినేషన్ ఇవాళ మనం తిరుపతికి రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి కడపకి వెళ్ళి వెళ్ళాలా లేకపోతే నేరుగా మైదుకూరు నుంచి తిరుపతికి దొరుకుతుందా నాకు తెలీదు. మనం ఏదైతే తీసుకున్నామో ఆ రూమ్ని వెకెట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ ఏదైతే ఉందో రూమ్ అయితే బాగుంది. ఓకే, నేను ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ వీడియో చేసినప్పుడు మీకు అన్నీ పోస్ట్ చేస్తాను. ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అయింది ఏంటి, బడ్జెట్లో ఉందా లేదా నేను ఒకసారి మీకు తప్పకుండా చెప్తాను. ఇప్పుడైతే మనం వెకెట్ చేస్తున్నాం ఈ రూమ్ని. ఇది ఏసీ రూము. దీని ఛార్జ్ 1300 రూపీస్. అయితే 1500 రూపీస్ అడ్వాన్స్గా పే చేసాము. రిమైనింగ్ 200 రూమ్ వెకెట్ చేసేటప్పుడు ఇచ్చారనమాట. ఈవినింగ్ 6 o'clock అయ్యిందండి. మేము రూమ్ వెకెట్ చేయాల్సిన టైం అయితే అయింది. సూర్యాస్తమయం టైం అనమాట. రూమ్ అయితే వెకెట్ చేసేసాం. ఈ రూమ్ ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి ఈ బిల్డింగ్ నుంచి టెంపుల్ బాగా విజిబుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట. బజ్జీలు, అలాగే అలసంద వడలు, ఆనియన్ బోండా ఇవన్నీ ఇక్కడ దొరికాయన్నమాట. ఇవైతే ప్యాక్ చేసుకున్నాం బస్లో తినడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బస్ స్టాండ్ ఏరియా అనమాట. బస్సులన్నీ కూడా వచ్చి ఇక్కడే ఆగుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా రోడ్డు మీద ఇలాగా ఆవులు, కుక్కలు ఇలాగా తిరుగుతూనే ఉంటాయన్నమాట. ఇదిగోండి బస్సు అయితే వచ్చేసింది. మైదుకూరుకి అయితే వెళుతున్నాము. బస్సు అయితే ఎక్కేసామన్నమాట, కూర్చున్నాము. ఇక టాటా బై బై చెప్పే టైం వచ్చింది బ్రహ్మంగారి మఠంకి. కాసేపట్లోనే బస్సు అయితే బయలుదేరింది. ఈవినింగ్ 6 PM అయితే బ్రహ్మంగారి మఠంలో బయలుదేరాము. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుందండి. మైదుకూరుకి అయితే రీచ్ అయిపోయాము. నైట్ 7:30, 8 o'clock అనమాట. ఇది చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది తిరుపతి బస్ కోసం అనమాట.
చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు అయితే దొరికింది. మొత్తానికి సీట్స్ కూడా దొరికాయన్నమాట. బస్లో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడతో మా సెకండ్ డే జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వీడియోలో డే 3 జర్నీ ఎలా కొనసాగింది, ఎక్కడికి వెళుతున్నాం, తిరుపతిలో ఏం చూడబోతున్నామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ట్రావెలింగ్లో మా డే 1 జర్నీ, మా డే 2 జర్నీ మీకు నచ్చిందా? డే 3 జర్నీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV 21 ది బెటర్ చాయిస్.